అందరికీ నమస్కారం. నమస్కారంలే కానీ ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయమ్మా. ఎందుకు ఇంత లాగ్ చేస్తావు ప్రతిసారి? చెప్తుంటే అందరు అనుకుంటున్నారు అదే చెప్తారా అమ్మా అనుకుంటారు. ఎందుకమ్మా ఇలా చేస్తుంది? చెప్తా కానీ మీరు ముందుగా మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతావా? వెళ్దామని గంట నుంచి చెప్తున్నా వింటున్నా. సర్లే వెళ్దాం పదండి. మళ్ళీ ఏంటంటే ఒక విలేజ్ ఒక ఆమె ఉండేది. ఆమె విలేజ్ అయితే ఆమెకి ఏసీ అంటే ఏంటో తెలియదు. ఒక రోజు ఏమైందంటే ఆమెకి ఎక్కువ ఉడుకొస్తుంది, అంటే వేడి ఎక్కువ ఉండి కొంచెం హీట్ చెమట ఎక్కువ పడుతుంది. అయితే పట్టేసరికి ఇంకొక రోజు ఏం చేసిందంటే అలా ఎక్కువ స్వెట్ వస్తుందని చెప్పేసి వేరే వాళ్ళకి చెప్పింది. నాకు చాలా చెమట వస్తుంది, బాగా వేడిగా ఉంది కదా ఈ సమ్మర్ అని చెప్పేసరికి ఇంకా అమ్మని అవునా అయితే ఏసీ కొనుక్కోవాల్సింది కదా, మా ఇంట్లో ఏసీ ఉంది చాలా బాగా పనిచేస్తుంది అనేసరికి ఏసీ అంటే ఏంటి అంటే చెప్పింది మాట. ఏసీ అంటే ఇది ఇలా చల్లగా ఉంటుంది, గాలి మంచిగా వస్తుంది అని చెప్పింది. చెప్తే ఇంకా ఆమెకి ఓకే మంచిగా సొల్యూషన్ దొరికింది అనుకుంది. అయితే తర్వాత డబ్బులు సేవ్ చేసుకుంది, మంచిగా కొనుక్కుందామని వెళ్ళేసరికి అక్కడ లేవు ఏసీ. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే అప్పటికే చలికాలం వచ్చేసింది కాబట్టి. అబ్బా చలికాలం వచ్చేసింది కదా, చలికాలం వచ్చేసింది కదా, ఇంకో ఉడుకు కూడా అట్లా ఎందుకు కొనుక్కోవడం అని చెప్పి మళ్ళీ లైట్ తీసుకుంది. తర్వాత మళ్ళీ సమ్మర్ వచ్చింది, ఆ డబ్బులు అలాగే ఉన్నాయి, కొనుక్కుంది. వెళ్ళి కనుక్కునేసరికి మంచిగా ఆమెకు తెలియదు కదా, ఈమె విలేజ్ ఆమె కదా, ఆమెకి ఏసీ గురించి చెప్పినాము వచ్చి మంచిగా చేసింది. 2-3 డేస్ మంచిగా పనిచేసింది. అసలు ఫుల్ ఈమె హ్యాపీ అయిపోయింది. ఇంకా అబ్బాయి ఇంత మంచిగా వస్తుంది అని చెప్పి హ్యాపీ అయిపోయేసరికి ఇంకొక రోజు ఏమైందంటే పని చేయకపోయేసరికి ఇంకా భయపడి మెకానిక్ని పిలుద్దామని చెప్పేసి వెళ్ళింది. అయితే వెళ్దామని చెప్పేసి మెకానిక్ని పిలుద్దామని ఆయన ఒక 10 minutes తర్వాత వస్తా అని చెప్పాడు. సరే అయిపోయింది కదా, వచ్చింది మళ్ళీ ఏసీ నిజంగానే పని చేయట్లేదు, అప్పుడు ఏమైనా అయిందేమో ఇప్పుడు చూద్దాం ఒకసారి అని చెప్పేసి ఆన్ చేసింది. మళ్ళీ అందులో నుంచి చల్లగాది కాకుండా ఒకటి వచ్చింది. ఏంటంటే అది వేడిగాలి వచ్చేసరికి ఇంకా ఆమె షాక్ అయిపోయి అయ్యా వేడిగాలి వస్తుంది ఏంటి ఇందులో నుంచి అసలు అని చెప్పేసి కొంచెంసేపు ఆలోచించింది. అరే ఇప్పుడు ఏసీ అయితే ఇప్పుడు వేడిగా ఉన్న రోజుల్లో అయితే పనికొస్తుంది, కానీ చలికాలం ఇంకా డేంజరస్ కదా, జ్వరం వస్తుంది, కొంచెం మంచిగా ఉండాలి కదా చలికాలంలోనే కొంచెం జాగ్రత్తగా, సమ్మర్ కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది కదా అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చి ఇంకా వద్దు ఇప్పుడు మెకానిక్ని పిలవని అవసరం లేదు, ఇలాంటి ఏసీ మళ్ళా దగ్గర ఉందని మంచిగా ఫీల్ అయ్యి మెకానిక్ దగ్గరికి వెళ్ళి వద్దు రావద్దు మంచిగా సెట్ అయ్యింది అని చెప్పింది. అది చెప్పేసరికి ఇంకా చలికాలం వచ్చింది ఇంకా ఆమె హ్యాపీ అయిపోయింది మాట. ఇంకా వేడిగా వెచ్చగా ఉండొచ్చు, ఇది చలికాలంలో మంచిగా ఉంటుంది ఇంకా నుంచి అనుకునేసరికి ఒక రోజు ఏమైందంటే అది ఏసీ చలికాలం వచ్చిందని చెప్పేసి ఆన్ చేసుకుంది. ఒక 2-3 days అలాగే
అయితే మంచిగా ఆమెకి హ్యాపీ అయిపోయింది, మంచిగా ఉంది. అలాగే మంచిగా సమ్మర్లో ఎలా పని చేసింది అలాగే పని చేస్తుంది. హ్యాపీ అయిపోయింది. ఇంకా హ్యాపీ అయిపోయాక మళ్ళీ ఒకరోజు మళ్ళీ పని చేయడం ఆగిపోయింది. అరే పని చేయడం ఆగిపోయింది ఏంటి అని చెప్పేసి మళ్ళీ మెకానిక్ని పిలుద్దామంటే ఆమెను పిలడానికి లేదు ఎలాగో. ఎందుకంటే అది మెకానిక్ అప్పుడు మంచిగా పనిచేస్తుంది, ఇప్పుడు వెచ్చగాలి రావట్లేదు అన్నాను. వెచ్చగాలి ఏంటి అని చెప్పేసి డౌట్ పడతారు, ఏంటి అసలు అలా చేయొచ్చా అని చెప్పి తెలిసిన వాళ్ళు అన్నమాట. తెలిసిన వాళ్ళే కదా, వాళ్ళు చెప్పకుండా ఉంటారా, మీరు మంచిగా వెచ్చగాలి వస్తుంది అలా అనుకుని చెప్పొచ్చు కదా అనుకుంటారు. మళ్ళీ అవసరమా మనకి అని చెప్పేసి ఆగిపోయింది. పోయేసరికి ఇంకా ఎటు లేదని చెప్పేసి ఇంకా డబ్బులన్నీ వేసి రిటర్న్ ఇచ్చేద్దాం అనుకుని ఇచ్చేసిద్దామని చెప్పేసి ఇచ్చేస్తుంది. ఇచ్చేటప్పుడు వేసి మళ్ళీ ఒక్కసారి వేసుకుని చూద్దాం మంచిగా. అసలు అప్పుడు కూడా అలాగే అయింది కదా, అప్పుడు ఒకసారి వేసుకుని చూద్దాం, ఛాన్స్ ఇద్దాం ఒకసారి అనుకుంది. అందుకని చెప్పేది ఇంకా వేసుకునేసరికి విచిత్రంగా అనుకోని విధంగా ఒకటి వచ్చింది. ఏంటంటే అది నెక్స్ట్ సెకండ్ పార్ట్లో చూసేద్దాం. అయితే దీని పేరు ఇంకా నేను చెప్పలే కదా, టైటిల్ చూసే ఉంటారు, మాయా వేసి. సరే మరి సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి, ఓకేనా. చాలా బాగుంది. నా రివ్యూ ఇవ్వకుండానే ఆపేద్దాం అనుకుంటావా? అయ్యో నువ్వు ఒకదాని విన్నావు కదా, మర్చిపోయా. సర్లే కానీ చాలా బాగుంది, కానీ ఏమొచ్చింది అని చెప్పేసి ఎగ్జైటింగ్ ఉంది. అంటే ఏమొస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది. అవన్నీ తర్వాత కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉందో చెప్. బాగుందని చెప్పాను కదా, సరే సూపర్ ఉంది సరేనా. ఓకే 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 గైస్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.